నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని కిన్నెర ఆర్ట్ థియేటర్స్ మరియు మాతృభాషా సమితి సంయుక్తంగా తెలంగాణ సారస్వత పరిషత్లో ఘనంగా సభను నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షులు శ్రీ ఎన్ రామచంద్రరావు గారు ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేశారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ కెవి రమణ గారు అధ్యక్షత వహించారు. మా తెలుగు తల్లికి మల్లెపూదండ కూచిపూడి నృత్య రూపకంతో సభ ప్రారంభమైంది. డాక్టర్ సగిలి సుధారాణి సంపాదకత్వం వహించిన ప్రాచీన తెలుగు మార్గాన్వేషణ పరిష్కరణ పుస్తకాన్ని రామచంద్రరావు గారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు తెలుగు భాష గొప్పదనం గురించి ప్రసంగించారు. ఆయన తన ప్రసంగంలో మన భాషను గౌరవించాలి, అలాగే ఇతర భాషలను కించపరచకూడదు అని సందేశం ఇచ్చారు. రామచంద్రరావు నృత్య కళాకారులకు బహుమతులు అందజేశారు. ఆచార్య వెలిదండ నిత్యానందరావు, శ్రీ ఎం నాగేశ్వరరావు, డాక్టర్ శ్రీ రంగాచార్య, డాక్టర్ చింతపల్లి వసుంధరారెడ్డి వంటి ప్రముఖ వ్యక్తులు, ప్రముఖ సాహితీవేత్తలు కార్యక్రమానికి విచ్చేశారు. మన భాషను మన అర్థానికి తప్పేం లేదు, కానీ ఇతర భాషలు కూడా మనం దాన్ని అవమానపడటంలో కానీ కించపడటంలో కానీ అది మంచిది కాదు. భారతదేశము ఒక ఫ్లవర్ గార్డెన్, రకరకాలైనటువంటి భాషలు ఉన్నాయి. ఇక్కడ కులాలు ఉన్నాయి, మతాలు ఉన్నాయి, సంస్కృతి ఉంది. మనం ఎట్లయితే అందమైనటువంటి ఒక పూల తోటలో రంగురంగు పూలలో ఉంటారో మన భారతదేశం కూడా రంగురంగు భాషలు, రంగురంగు విషయాలన్నీ కూడా మనం ఇంత అందమైన దేశం బహుశా ప్రపంచంలో ఎక్కడ లేదు. ఇన్ని భాషలు, ఇన్ని సంస్కృతి, ఇన్ని కులాలు, ఇన్ని మతాలు, ఇన్ని దేవుళ్ళు, ఇవన్నీ కూడా ఇన్ని ప్రాంతాలు, ప్రతి ఒక్క ప్రాంతానికి ఒక చరిత్ర ఉన్నది. కాబట్టి మనం భాషని మనం ముఖ్యంగా ఆదరించుకోవాలి, దాన్ని ప్రమోట్ చేయాలి. వెంకయ్యనాయుడు గారు ఇక మా గురుగారు కాబట్టి వెంకయ్యనాయుడు గారు ఎప్పుడు నాకు అంటుండే, వారు చాలా తెలుగు మీద వాడుకున్న అబ్సెషన్. ఎక్కడ తెలుగు సంబంధించిన ఏ ఒక పుస్తకం రిలీజ్ అయినా కానీ వారు వస్తారు. ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ అయ్యి ముందు కూడా వస్తుంది, వారు రిటైర్ అయిన వారు వచ్చేవారు. సో వారు నిజంగా అటువంటి వ్యక్తులు మనకు ఉన్నారు కాబట్టి ఈరోజు తెలుగు భాష ఒక మంచి ప్రమోట్ అవుతుందనే విషయాన్ని నేను గుర్తిస్తూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరూ కూడా నేను వారికి ధన్యవాదాలు. డాక్టర్ రమణాచారి గారు, వసుంధరారెడ్డి గారు, మరి ఈ పుస్తకాల రచయిత్రి సాగర సుధారాణి గారు, అదేవిధంగా మా చిరకాల మిత్రుడు క్యాంపస్లో నా జూనియర్, నేను పొలిటికల్ సైన్స్ చేస్తున్నప్పుడు వారు ఎంఏ తెలుగు చేస్తున్నారు, వారు నిత్యానందరావు వారు సి హాస్టల్లో ఉన్నప్పుడు మీ ఊరికే మా మీటింగ్లు పట్టుకుపోయారు, ఏబీపీ మీటింగ్స్కు. రంగాచారి గారు, నాగేశ్వర గారు, రాజు గారు, అదేవిధంగా నాగేశ్వర గారు, అందరికీ కూడా పేరు పైన నమస్కరిస్తూ ఈనాటి ఈ కార్యక్రమంలో పుస్తకం ఒక ఆవిష్కరణ చేయడానికి నాకు అవకాశం వచ్చింది. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇంతకుముందు పెద్దలు చెప్పారు, భారత ప్రభుత్వం సంబంధించినటువంటిగా కొన్ని ఈ పరిశోధన కోసం అయితేంది, భాష ప్రగతి కోసం అయితేంది కొన్ని రాష్ట్రాలకు ఇచ్చారు, పక్కన ఉన్నట్టు తమిళనాడుకి ఇచ్చారు, ఆంధ్రాకు నెల్లూరులో ఇచ్చారు. మరి ఇక్కడ కూడా తెలంగాణలో చేయాల్సిన అవసరం ఉందని చెప్తూ జరిగింది. మరి పుస్తకం చూస్తూ ఉంటే దీని మీద ముద్ర కూడా భారత ప్రభుత్వం ముద్ర ఉంది. మరి సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఫర్ స్టడీస్ ఇన్ క్లాసికల్ తెలుగు సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్, ఇది కూడా భారత ప్రభుత్వం అందే. సో కాబట్టి కొంతవరకు మా భారత ప్రభుత్వ పాత్ర కూడా ఉన్నది. కాబట్టి నేను వారిని సుధారాణి కానీ ముందుగా దాన్ని అభినందిస్తూ, పుస్తకాల్లో ఏముందని వారు చెప్తారు. కానీ భాష అనేది వారు చెప్పారు ఇంతకుముందు, తమిళ భాష పాతదా, మన భాష పాతదా, ఏ భాష ఎక్కడ ఉన్నా కానీ అన్ని భాషల్లో తెలుగు భాష లెస్స, అది మాత్రం అది గుర్తుపెట్టుకున్నాం. మనంతా ఏది కూడా తెలుగు వింటున్నా అంత ఆనందంగా ఉంటుంది, అంటే మధురంగా ఉంటుంది. వేరే భాష మన అంటే ఇష్టపడిన కాదు, కానీ మనం అనిపించింది మన మాతృభాష కాబట్టి అది అనిపిస్తుంది. కానీ మాతృభాష కాకుండా ప్రపంచం తిరిగాను, అనేక రాష్ట్రాలు తిరిగాను. నేను తెలుగులో మా ఫ్రెండ్స్తో మాట్లాడుతుంటే మా బాలకోన్సిలో నార్త్ ఇండియన్స్ వాళ్ళందరూ కూడా
అదే భాష బోధ భాయ్ క్యా హై అంటున్నాను. సో ఇదొక భాష. అదే తెలంగాణ వచ్చే వరకు మనం ఇక్కడ ఈ కొలిక్వల్ లాంగ్వేజ్ ఇక్కడ స్థానికమైన భాష వాడక భాష అంటారు. ఇవన్నీ కూడా మనం కాపాడాల్సిన అవసరం ఉంటుంది. ఇటు మనం వాడగల భాష, అటు గ్రాంధిక భాష, వీటన్నిటిని కూడా కాపాడి మన ప్రాచీనత కూడా దాంట్లో కాపాడుతున్న భాష ఉంటుంది. కానీ ఈ మధ్య కాలం చూస్తాను ఇళ్లలో తెలుగు బంద్ చేసింది. దాదాపు తెలుగు ఆల్మోస్ట్ బంద్ చేసినాం. మమ్మీ డాడీతోనే స్టార్ట్ అవుతుంది. ఇది పాత కాన్సెప్ట్ కావచ్చు. కానీ ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే వెనకప్పుడు తెలుగు పాటలు వింటుండే, సినిమా పాటలు వింటుండే, లేక తెలుగు డైలాగ్స్ ఉంది, తెలుగు స్క్రిప్ట్, తెలుగు డ్రామా చూస్తూ ఉంటే అదొక మన భాష ప్రమోషన్ ఉంటుండే. కానీ ఈ మధ్య అవి చూస్తూ ఉంటే నిజంగా అక్కడ ఏ భాషలో ఉండే పాటలు కూడా మనకు అర్థం కాదు. అది ఏ భాషలో తెలియదు, ఏ మ్యూజిక్ తెలియదు, డైలాగులు కూడా అన్నీ కూడా తెలుగు భాషనా ఏ భాషనా అని చెప్పి మనకు అర్థం కావట్లేదు. కాబట్టి భాష అనేది ఒక మనిషికి ఐడెంటిటీ. అది మన ఏ భాష, ఆ ఐడెంటిటీ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. మన భాష మన గుర్తింపు, ఆ గుర్తింపు మనం కాపాడాల్సిన అవసరం ఉన్నది. ఏ విధంగా దీన్ని మనం అనేక మార్పులు వచ్చినాయి. కొన్ని శబ్దాలు కూడా, కొన్ని పదాలు కూడా అది మధ్య మధ్య వచ్చినట్టు ఉంటాయి. దాని మధ్య ఎట్లా వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి, ఇవన్నీ కూడా రీసెర్చ్లో ఒక భాగం. చాలామంది అనుకుంటారు లాంగ్వేజ్లో రీసెర్చ్ ఏముంటుంది. అసలు లాంగ్వేజ్లోనే రీసెర్చ్ ఎక్కువ ఉంటుంది. ఇక లాంగ్వేజ్లో మనకు మ్యాన్కైండ్, సివిలైజేషన్, కల్చరు, సంస్కృతి మీరు అన్నట్టు అని సంస్కృతి ఇవన్నీ కూడా దానికి ముడిపడి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పుస్తకం తప్పకుండా మనందరికీ కూడా ఏదైతే ముఖ్యంగా తెలుగు భాష ఏవైతే వాళ్ళు అభ్యసనం చేస్తున్నారో, చదువుతున్నారో, పరిశోధన చేస్తున్నారో వాళ్ళకి మంచి ఉపయోగపడుతుందని చెప్పి నేను అనుకుంటాను. ముఖ్యంగా చివరికి మాట, ఇప్పుడు కమలహాసన్ గారు ఆ మధ్య తెలుగు కన్నడ తమిళ మీద మాట్లాడారు. కాంట్రవర్సీ అయిపోయింది. ఏమంటే మన భాషను మన అర్థానికి తప్పేం లేదు. కానీ ఇతర భాషలు కూడా మనం దాన్ని మా అవమానపరచడం కానీ కించపరచడం కానీ అది మంచిది కాదు. భారతదేశము ఒక ఫ్లవర్ గార్డెన్. రకరకాలైనటువంటి భాషలు ఉన్నాయి. ఇక్కడ కులాలు ఉన్నాయి, మతాలు ఉన్నాయి, సంస్కృతి ఉంది. కానీ ఎట్లయితే అందమైనటువంటి ఒక పూల తోటలో రంగురంగు పూలలో ఉంటారో మన భారతదేశం కూడా రంగురంగు భాషలు, రంగురంగు విషయాలన్నీ కూడా మనం ఇంత అందమైన దేశం బహుశా ప్రపంచంలో ఎక్కడ లేదు. ఇన్ని భాషలు, ఇన్ని సంస్కృతి, ఇన్ని కులాలు, ఇన్ని మతాలు, ఇన్ని దేవుళ్ళు, ఇవన్నీ కూడా ఇన్ని ప్రాంతాలు, ప్రతి ఒక్క ప్రాంతానికి ఒక చరిత్ర ఉన్నది. కాబట్టి మనం భాషని మనం ముఖ్యంగా ఆదరించుకోవాలి, దాన్ని ప్రమోట్ చేయాలి. వెంకయ్యనాయుడు గారు ఇక మా గురుగారు కాబట్టి వెంకయ్యనాయుడు గారు ఎప్పుడు నాతో అంటుండే, వారు చాలా తెలుగు మీద వాడుకున్న అబ్సెషన్. ఎక్కడ తెలుగు సంబంధించిన ఏ ఒక పుస్తకం రిలీజ్ అయినా కానీ వారు వస్తారు. ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ అయ్యి ముందు కూడా వస్తుంది, వారు రిటైర్ అయిన తర్వాత వారు వచ్చేవారు. సో వారు నిజంగా అటువంటి వ్యక్తులు మనకు ఉన్నారు కాబట్టి ఈరోజు తెలుగు భాష ఒక మంచి ప్రమోట్ అవుతుందనే విషయాన్ని కూడా నేను గుర్తిస్తూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరూ కూడా నేను వారికి ధన్యవాదాలు.